ఎస్ కాంతి ఇలాంటి ప్రమాదాలు ఇంతకు ముందు కూడా ఏ ప్రాంతంలో జరిగాయి? రహదారిపై సేఫ్టీ సైన్స్ లైటింగ్ వంటివి సరిగ్గా ఉన్నాయా లేవా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఏదైతే ఉందో అది పూర్తిగా విచారకరం అని చెప్పాలి. దాదాపుగా 25 మంది వరకు కూడా సజీవ దహనం కావడంతో పూర్తిగా విషాదకర సంఘటన అయితే జరిగిందని చెప్పుకోవాలి. దాదాపుగా హైదరాబాద్ నుంచి రాత్రి 9:30 గంటలకు బయలుదేరినటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బైక్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెప్తూ ఉన్నారు. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా బస్సు అంతా కూడా మంటలు వ్యాపించి పూర్తిగా బస్సులో ఉన్నవారు 3:30 to 4 టైం అంటే బాగా మంచి నిద్రలో ఉండే సమయం కాబట్టి అందరూ కూడా అలర్ట్ అవ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా అలర్ట్ అయినప్పటికీ బస్సులో ఏదైతే ఫైర్ అనేది జరగడంతో బస్సు లాకింగ్ అనేది ఏదైతే ఉందో లాక్ అయిపోవడం వల్ల బయటకి డోర్స్ కూడా ఓపెన్ కాని పరిస్థితి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చినటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సేఫ్గా బయటపడగలిగారు. మిగిలిన వారంతా కూడా సజీవ దహనమైన పరిస్థితి. మొత్తంగా ఎవరైతే ఈ ఘటనలో అంటే ఈ ఘటనకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఘటన పైన మృతులకు సంబంధించినటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు సీఎస్తో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలన్నింటినీ కూడా వెలికి తీయాలని చెప్పడంతో పాటుగా ఏదైతే ఈ ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో క్షతగాత్రులకు అందాల్సినటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ అయిందని చెప్పాలి. అలాగే ఎక్కడైతే వైద్యం అందుతున్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే బయట ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన వారు పైనుంచి దూకడం వల్ల వారికి కొంత గాయాలైన పరిస్థితి, వీరందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అయితే అందిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఏదైతే నెల్లూరు జిల్లాకు చెందిన అంటే ముందుగా ఈ బస్సులో 42 మంది వరకు ప్రయాణికులు ఉన్నప్పటికీ అందరూ కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువగా ప్రయాణికులు ఉన్నారని చెప్పి భావిస్తున్న పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి 4 కూడా సజీవ దహనమైనట్లుగా ఒక ప్రాథమిక ఏదైతే సమాచారం అందిన నేపథ్యంలో పూర్తిగా నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి వాసులంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో ఉన్నారు. అయితే బస్సు ప్రయాణం ఏదైతే బస్సుకి సంబంధించినంత వరకు కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ కానీ ఇవేమీ కూడా లేనట్లుగా కూడా గుర్తించారు. ఎప్పుడైతే ఇలాంటి ప్రైవేట్ బస్సులకి సంబంధించినటువంటి ఆర్టీఏ చేసేటువంటి తనిఖీలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే అంటే రెగ్యులర్గా చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు అనేది చెప్తూ ఉన్నారు పరిస్థితులు. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే కనుక స్థానికుల జాతీయ రహదారిపైనటువంటి జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ కాబట్టి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్న దాని ప్రకారం మంటలను అదుపు చేసే ప్రయత్నం డ్రైవర్తో పాటుగా కో డ్రైవర్ చేసినప్పటికీ కూడా ఎక్కడ మంటలు అనేది అదుపులోకి రాకపోవడం, బస్సు ఒక్కసారిగా తగలబడిపోవడంతో పూర్తిగా పొగలు అల్లుముకోవడము, చుట్టుపక్కల ఉన్నారు బస్సులో ఉన్న వారికి కూడా ఏం జరుగుతుంది అలర్ట్ అయ్యి బయటకు వచ్చే సమయం లేకపోయిందని చెప్తూ ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బస్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది. అయితే ఆర్టీఏ అధికారులు తనిఖీలు అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఈ బస్సులకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ ఎన్ని జరిగినా అందులో ఉన్నటువంటి పాసింజర్స్ ఎంతమంది ఇబ్బందులు పడినా కూడా ఎవరు కూడా దీనిపైన పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టడం లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇదిగా చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన పైన పూర్తిగా అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సోని కాంతి, ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అలాగే గాయపడిన వారి సంఖ్య ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఏమైనా పెరిగిందా తగ్గిందా ఎలా ఉంది? దాదాపుగా ఇప్పటి వరకు అంటే బస్సులో ప్రయాణిస్తున్న వారు మొత్తం 42 మందిగా చెప్తూ ఉన్నారు. 42 మందిలో 12 మంది వరకు కూడా బయటకు వచ్చినట్టు సమాచారం అందుతోంది. దీంట్లో ముఖ్యంగా చనిపోయిన వారు ఎవరైతే ఆ బస్సు ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో దాదాపు
25 మందిని ఇప్పటి వరకు గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. ఇక మిగిలిన వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పాలి. బస్సులో సజీవ దహనం కావడంతో వారికి సంబంధించినటువంటి DNA టెస్ట్ నిర్వహించి వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ట్రావెల్స్ దగ్గర నుంచి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వివరాలను బేస్ చేసుకుని, అలాగే క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎవరైతే బాడీస్ని ఐడెంటిఫై చేశారో వారు కాకుండా మిగిలిన వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి కూడా అధికార యంత్రాంగం అంతా దానిపైన ఫోకస్ పెట్టినప్పటికీ ప్రమాదం జరిగిపోయింది కాబట్టి జరిగిన తరువాత జరగాల్సినటువంటి కార్యక్రమాలు అంటే ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో వాటిలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం అయితే పూర్తిగా అటు కర్నూలు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి అనిత కూడా ఆ ఘటనకి సంబంధించి అధికారులని అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి టీజీ భరత్ కూడా అటు విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఉన్న నేపథ్యంలో మిగిలిన వారంతా కూడా అక్కడ ఏదైతే ప్రమాద స్థలాల దగ్గర అలాగే హాస్పిటల్ దగ్గర వారికి అందించాల్సినటువంటి వైద్య సేవల విషయంలో కానీ లేకపోతే అక్కడ ఏదైతే మృతదేహాలను గుర్తించేదానికి సంబంధించి అటు మృతదేహాలకు సంబంధించినటువంటి అంటే ప్రయాణికులకి సంబంధించినటువంటి వారికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్ని కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీని అరేంజ్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎవరైనా ప్రయాణికులకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. సో కాంతి, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి సీసీ కెమెరాలు లభ్యమయ్యాయా? అంటే ఈ ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల సమయంగా చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం హైవే పైన ఇది జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సీసీ కెమెరాలు కానీ అక్కడే ఉన్నటువంటి అంటే యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సు డ్రైవర్తో పాటుగా బస్సు డ్రైవర్ పక్కన ఉన్నటువంటి కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మెలకుగానే ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు అని చెప్తున్నారు. అయితే బస్సు డ్రైవర్ వివరాలు అందించినట్లయితే అంటే బస్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అతను ఇచ్చినటువంటి అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏం జరిగింది అనే వివరాలు అయితే బస్సు డ్రైవర్ అందించాల్సి ఉంది. అయితే లోపల ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రయాణికులు మాత్రం పూర్తిగా ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడము, మంటలు అలాగే పొగ ఇవన్నీ కూడా కలిసిపోయి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఎవరు కూడా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. తమ ప్రాణాలను రక్షించుకునే పనిలోనే ఉన్నారు. ఎమర్జెన్సీ అంటే డోర్స్ కూడా ఓపెన్ కాకపోవడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా చూస్తే పూర్తిగా బస్సులో ఉన్నటువంటి వారి పరిస్థితి పూర్తిగా దయనీయంగా ఉందనే చెప్పుకోవాలి. ఇక అక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి స్థానికులు చుట్టుపక్కల ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారందరూ ఆగి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కొంతమందిని మాత్రమే కాపాడగలిగామని అక్కడ స్థానికంగా ఉన్నవారు చెప్తున్నారు. సో కాంతి, ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. అలాగే ప్రభుత్వం లేదా స్థానిక నాయకులు బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం ప్రకటించారు, ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక దాదాపుగా అంటే ఈ ట్రావెల్స్ బస్సుకి సంబంధించినంత వరకు యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ప్రభుత్వం నుంచి స్పందన అనేది అంటే ఏమి ఇస్తారు అనేది అయితే వేచి చూడాలి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అటు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ విషయంలో కావచ్చు, ఇటు ఏదైతే బస్సుకి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, పూర్తిగా ఈ నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ ప్రమాదం అనేది ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు హడావిడిగా తనిఖీలు చేయడము, ఆ వారం రోజులు నెల రోజుల పాటు తనిఖీలు చేపట్టడం అనేది జరుగుతోంది. తర్వాత మళ్ళీ యథావిధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అటు ట్రావెల్స్ సంస్థలు నడిపేవారు కావచ్చు, ఇటు ప్రయాణికులు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కూడా ఇటువంటి ట్రావెల్స్కి సంబంధించినటువంటి వారి మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అటు ఈ ఘటనకి సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరుకి వెళ్ళే క్రమంలో చాలామంది హైదరాబాద్ నుంచి ఉన్న ప్రయాణికులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయక చర్యలు ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహాయంతో కొంత ఏదైతే సహాయక చర్యల విషయంలో ముందుగానే
తెలుసుకోవడం జరిగింది. ఏదైతే హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారో హెల్ప్ లైన్కి సంబంధించి అవసరమైనటువంటి ఏదైతే వారికి కావాల్సినటువంటి వైద్య సేవలు కావచ్చు, లేకపోతే మృతదేహాలను పంపించేందుకు అంబులెన్స్లు అరేంజ్ చేయడం కావచ్చు, వాటికి పోస్ట్ మార్టం నిర్వహించే పని కావచ్చు, ఇవన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సార్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.